హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. యాక్చువల్లీ రేపు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో తనకి ఏమైనా సర్ప్రైజ్ చేద్దామని, ఏమైనా ప్లాన్ చేద్దామని ఐటమ్స్ కోసం బయటకు వెళ్తున్నాము. సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. సో వాటి కోసం బయటకు వెళ్తున్నాము. అండ్ ఇంకా ఏమేమి చేస్తామో, మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడో మాకైతే తెలియదు. సో నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాము బయటికి, మా హస్బెండ్కి తెలియకుండా. సో లెట్స్ సీ. సో నేను మా బ్రదర్ అయితే స్టార్ట్ అయిపోయాము. లైక్ మిడ్-నైట్ 12 o'clockకి ఏమైనా ప్లాన్ చేసి కేక్ కటింగ్ చేపిద్దామని. ఇలాంటి సర్ప్రైజెస్ అన్ని గర్ల్స్కి అయితే బాగా చేస్తారు, ఇంకా బాయ్స్ అయితే చేసుకోరు కదా. అండ్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇలా సర్ప్రైజ్ చేసుకోవాలని. సో నేనే ప్లాన్ చేస్తున్నా. ఓన్లీ గర్ల్సే ఎందుకు, వై నాట్ బాయ్స్ అనిపించింది. సో ఫస్ట్ అయితే కేక్ ఆర్డర్ ఇవ్వాలి రేపటి కోసం. మా హస్బెండ్కి జస్ట్ బేక్లో రస్మలై కేక్ అంటే చాలా ఇష్టం. సో మేము ఫస్ట్ జస్ట్ బేక్ అయితే వచ్చేసాము. మేమైతే ఒక కేక్ ఆర్డర్ ఇవ్వాలి అండ్ ఒక కేక్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చే కేక్ ఏమో రేపు కేక్ కటింగ్ అప్పుడు, అండ్ నైట్ 12 o'clock కూడా మేము సర్ప్రైజ్ చేయాలనుకున్నాం కదా, దానికోసం మేము కేక్ తీసుకుంటున్నాము. ఆల్మండ్ చాక్లెట్ కేక్ అయితే ఇప్పుడు తీసుకున్నాము. రస్మలై కేక్ ఏమో రేపటికి ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ కేక్స్ అయితే చాలా ఎమ్మిగా ఉంటాయి. ఖమ్మంలో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా బెలూన్స్, అల్యూమినియం ఫాయిల్, ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఏమేమి యూజ్ అవుతాయో తెలియదు కాబట్టి కొన్ని అయితే తీసుకున్నాము. ఫైనలీ హోమ్కి వచ్చేసాము. నేను మా తమ్ముడు కలిసి అయితే డెకరేషన్ స్టార్ట్ చేసాము. సో ఏమేమి చేస్తాము, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాపీ బర్త్డే ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే అరేంజ్ చేస్తున్నాము. లైక్ అందులో ఒక థ్రెడ్ ఇస్తారు కదా, ఆ థ్రెడ్కి లెటర్స్ అన్ని అటాచ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ క్లారిటీ లేదనమాట, థ్రెడ్ ముందుకి పెట్టాలా వెనక్కి పెట్టాలని. సో మెయిన్ కార్డ్లో చూస్తున్నాము ఎట్లా పెట్టాలని, దాంట్లో అయితే క్లారిటీగా ఉంది. సో అందులో చూసుకుంటూ ఒక్కొక్కటి అయితే పెట్టేస్తున్నాము. అండ్ ఇక్కడ మా బ్రదర్ ఏమో బెలూన్స్ ఎయిర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నాడు. యాక్చువల్గా ఇలా డెకరేషన్ డిఐవైస్ ఎలా చేస్తారో నాకైతే తెలీదు. మేము చాలా బేసిక్ డెకరేషన్ చేసాము, బట్ అది కూడా చాలా టైం తీసుకుందాం. దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్లనే అంత టైం అయినా కానీ మేము చేయలేసాము. బట్ చాలా బేసిక్ అనమాట. మేము లిటరలీ 2.5 hours తీసుకున్నాము ఈ డెకరేషన్ కోసం. అక్కడ మేము చేసింది కూడా ఏం లేదు, జస్ట్ ఇలా ఇది హ్యాపీ బర్త్డే ఒకటి పెట్టాలి, ఫాయిల్స్ ఇంకా బెలూన్స్, ఇంతే మేము చేయాల్సింది. బట్ లిటరలీ టైం టేకెన్ ప్రాసెస్ ఇదంతా. మీకు ఇంతేనా, డెకరేషన్కి టైం పడుతుందా? నాకైతే చాలా టైం పట్టింది. మీకు ఇలానే ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ మా తమ్ముడు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేస్తుంటే అవి పగిలిపోతున్నాయి. ఇంకా టైం చాలా ఉంది కదా, ఇప్పుడే బెలూన్స్ అన్నీ పగిలిపోతే అప్పటికేముండవని రియలైజ్ అయ్యి ఇంకా మేమిద్దరం కూర్చొని ఇదైతే కంప్లీట్ చేస్తున్నాము. మా తమ్ముడు నేను కూడా ట్రై చేస్తా, నువ్వు ఇవ్వు నేను పెడుతూ ఉంటా అంటే నేను ఇస్తూ ఉన్నా. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ అస్ బికాస్ మా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ లేదు. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి ప్లాన్ చేయాలి. యూట్యూబ్ కొత్త కాబట్టి అప్పుడే అన్నీ కొనేసి మనీ వేస్ట్ చేయటం అంత ఇష్టం లేదు. సో చిన్నగా అన్నీ ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మమ్మల్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఇక్కడ ఓన్లీ డెకరేషన్ ఇంపార్టెంట్. మేమైతే డెకరేషన్ నెక్స్ట్ ఇలా ఫాయిల్స్ అయితే అరేంజ్ చేయాలని చూస్తున్నాము. బట్ లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది, అటు సైడ్కి వెళ్ళిపోయింది. ఇటు పెట్టేసే అంటే ఇటు పెడుతున్నారు. బికాస్ ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేదనమాట. రెంటెడ్ హౌస్ కదా, అన్నీ సఫిషియెంట్గా ఉండవు, ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. ఓన్లీ ట్యూబ్ లైట్ ఉంది, సీలింగ్ లైట్స్ అయితే లేవు. సో ఫస్ట్ అయితే సిల్వర్ ఫాయిల్ పెట్టాము, నెక్స్ట్ రెడ్ ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా మేము తీసుకున్న సెట్లో అయితే ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చాయి బెలూన్స్. ఫాయిల్స్ అయితే ఎవ్రీథింగ్ సిల్వర్ వచ్చింది. నా దగ్గర రెడ్ ఫాయిల్ ఒకటి ఉంది, అందుకనే వీటికి దానికి హైట్ డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ సిల్వర్ పెట్టాము, నెక్స్ట్ రెడ్ పెట్టాము, నెక్స్ట్ సిల్వర్ పెట్టాము. ఆ ఫాయిల్స్ అన్నీ ఈక్వల్గా కట్ చేద్దామంటే వద్దులే అక్క, ఇది కూడా ఒక స్టైల్గా ఉందని మా తమ్ముడు చెప్తే సర్లే, ఇంకా అది హైట్ ప్రాబ్లం అయితే ఏం కాదు కదా, ఇంకా అంత పిక్స్లో కూడా మ్యాండేటరీ కాదు చూడరని లైట్ తీసుకున్నాము. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేసి అవి పగలకుండా చూసుకోవటం ఒక టాస్క్ అయితే, ఎయిర్ ఫిల్ చేశాక అది నాట్ చేయటం నాకు పెద్ద టాస్క్. ఎందుకంటే మా ఇద్దరికి నాటింగ్ అస్సలు రాదు. ఒక్క బెలూన్కి కూడా మాకు చాలా టైం పడుతుంది నాటింగ్కి, బికాస్ మేము ఇంకా డెకరేషన్స్లో ప్రో అయితే కాదనమాట. హెల్ప్ తీసుకోవచ్చు, బట్ హెల్ప్ తీసుకుంటే మా ప్లానింగ్ తెలుస్తుంది. అందుకని వాళ్ళందరినీ, మా అమ్మమ్మని, మా సాయిని, మా హస్బెండ్ని బెడ్రూమ్లో ఉంచేసి మేము లాక్ చేసి బయట డెకరేషన్ చేస్తున్నాము.
ఇంకా ఫ్యాన్ వేసుకుంటే బెలూన్స్ పగిలిపోతున్నాయి అని ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకొని మా కష్టాలు మేము పడుతున్నాము. లైక్ దిస్ ఈజ్ కాల్డ్ డెడికేషన్. మా హస్బెండ్ బర్త్డే కోసం మేము ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాము. ఇక్కడ బెలూన్స్ ఎయిర్ ఫిల్ చేస్తున్నాము. అది నాట్ చేయటం రాక ఆ బెలూన్స్ గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. కొద్దిసేపు అలా ఆడుకుంటూ ఇంకా టైం స్పెండ్ చేసుకుంటూ ఇద్దరం చేసుకున్నాము. బికాస్ మాకు డెకరేషన్ చేయటం రాదు, బెలూన్స్ నాట్ చేయటం రాదు, ఏం రావు. అందుకే టైం పడుతుంది. టైం అయిపోతుందన్న టెన్షన్ లేకుండా మీ ఇద్దరం కామెడీగా రాకపోయినా నేర్చుకొని ఎంజాయ్ చేసుకుంటూ చేసాము వర్క్ అంతా. యాక్చువల్గా అక్కడ మీరు ఏం చేశారు, మీరు అంత కష్టపడటానికి అంటే మేము ఏం చేయలేదు. బట్ మాకు ఈ కొంచెమైనా అంతే టైం పట్టింది. చెప్పే కదా మేము చేసింది చాలా బేసిక్ డెకరేషన్, బట్ మాకు రాదు. మా వర్క్ ఇదే ఎక్కువ. చేసింది కొంచెమైనా ఇక్కడ ఎఫర్ట్స్ మ్యాటర్ కదా. ఏదైనా మేము చేసింది నార్మల్ డెకరేషనే, బట్ ఎఫర్ట్స్ దానికి వాల్యూ ఉంటుంది కదా. సో మా వర్క్ మేము అప్రిషియేషన్ అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ఇవి ఆల్ఫాబెట్స్, హ్యాపీ బర్త్డే ఆల్ఫాబెట్స్ అయితే అరేంజ్ చేస్తున్నాము. మేము ఎలా అరేంజ్ చేసినా కూడా అవి ఊడిపోతూనే ఉన్నాయి. బికాస్ ఆ రోజు మేము ఫ్యాన్ వేసుకోలేదు, అయినా కానీ గాలి బాగా వస్తుంది, బయట చాలా గాలి తోలుతుంది. అండ్ ఈ ఫాయిల్స్ కూడా మధ్యలో అడ్డం రావటం వల్ల అవి ఊడిపోతూనే ఉన్నాయి. ఇంకా మేము గట్టిగా డబల్ టేప్ వేసాము. అంటే ఫస్ట్ డబల్ టేప్ వేసి దాని తర్వాతకి ఇది థ్రెడ్ పెట్టి మళ్ళీ డబల్ టేప్ వేసాము. నెక్స్ట్ ఇక్కడ బెలూన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. నేను మా తమ్ముడికి ఒక బెలూన్, ఒక డబల్ టేప్ ఇస్తున్నాను. మా దగ్గర బెలూన్స్ చాలా తక్కువ ఉన్నాయంటే అందులో హాఫ్ ఆఫ్ ది బెలూన్స్ అయితే పగిలిపోయాయి. అప్పటికి మేము ఎయిర్ కూడా చాలా తక్కువ ఫిల్ చేసాము, అయినా కానీ పగిలిపోయాయి. సో ఉన్న వాటినే అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఎక్కువ బెలూన్స్ తీసుకొచ్చే వాళ్ళం కానీ మా దగ్గర టైం లేదు. అండ్ మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట, మెయిన్గా రేపు బర్త్డే కోసం. సో అది గ్రాండ్గా ఉంది కదా, ఇదైనా ఇంకా నార్మల్గా చేద్దాం అనుకున్నాము. అసలుకైతే చేయకుండా మేము ఉండలేము. ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే బెలూన్స్ అన్ని పెట్టేశారు. ఇక్కడ ఒక స్టార్ ఇచ్చారు, ఆ స్టార్ అయితే మేము ఫిల్ చేసాము. బట్ దానికి ఒక హోల్ ఉంది, అది వెంటనే గాలిపోతూ ఉంది. ఇంకా దానికి కూడా ఒక డబుల్ టేప్ వేసి సెట్ చేసామన్నమాట. ఇక్కడ మాకు బిస్కెట్ అయిన విషయం ఏంటంటే మేము ఎల్ఈడి లైట్స్ పెట్టి అరేంజ్ చేద్దాం అనుకున్నాం ఇంకా అట్రాక్టివ్ కనిపించడానికి. బట్ అవి లైట్స్ ఫెయిల్ అయిపోయాయి. ఇంకా మేము ఏం చేయలేకపోయాము. ఇదే మా ఫైనల్ అవుట్పుట్. నార్మల్ బేసిక్ డెకరేషన్ అయితే చేసేసాము. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్ట్ డిష్ టాక్స్.